నమస్తే అన్న. మీ పేరు? శ్రీకాంత్ అన్న. ఏం చేస్తుంటావు? నేను స్టూడెంట్ అండ్ పార్ట్ టైం బిజినెస్ లెక్క రియల్ ఎస్టేట్ చేస్తుంటాను. రియల్ ఎస్టేట్ స్టూడెంట్. ఎట్లా చదువుతుంది విద్యాభ్యాసం? విద్యాభ్యాసం అయితే ఏం లేదు, జాబ్ నోటిఫికేషన్స్ ఏం రాలేదు. అప్పుడు నా 10 సంవత్సరాలకు ఒక 2 సార్లు 3 సార్లు వచ్చాయి అంతే. అవి కూడా కట్ ఆఫ్ ఎక్కువ ఇచ్చారు. మనకు హైదరాబాద్లో కట్ ఆఫ్ తక్కువ ఇచ్చి మనకు రంగారెడ్డి కట్ ఆఫ్ ఎక్కువ పెట్టారు. గత ప్రభుత్వంలో విద్యార్థులకు కావచ్చు, అంటే నిరుద్యోగులకు కావచ్చు, న్యాయం జరుగుతలేదు అని చెప్పేసి గద్దె నింపేసి ఈ ప్రభుత్వంలో ఆ దిశగా ఏమైనా అడుగులు వేస్తుందా? దిశగా అడుగులు వేస్తుందనే ప్రజలు నమ్మారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేశారు. ఇప్పుడు అది వచ్చి 3 months అవుతుంది. చూడాలి మనం, అది ప్రభుత్వం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుందా లేదా ఏమైనా చూడాలి మనం. నెక్స్ట్ 2-3 months తర్వాత చూడాలి, లేదా పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత చూడాలి. ప్రస్తుతం వేసిన అడుగులు ఏదైనా ఆ దిశగా అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది, మొత్తం ఫ్రీయే ఉంది. మొత్తం రాష్ట్రం మొత్తం అప్పుల పాలు ఉంది, మళ్ళీ ఫ్రీ అంటున్నారు. అది ఇప్పటికీ మనకు చెప్పలేము. అది ఓకే, దానివల్ల ఇబ్బందులు ఉంటాయా? ఇబ్బందులు పక్కా ఉంటాయన్న. ఫ్రీ అంటే మనము ట్యాక్స్ కట్టాల్సింది మనమే కదా. అన్ని ఫ్రీ ఇస్తుంటే పోతే మన ట్యాక్స్ మొత్తం మనమే పే చేయాల్సి వస్తుంది. సరే, ఒక విద్యార్థి దీని గురించి ఉచితాల గురించి ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసిన వాళ్ళు ఇప్పుడు ఎట్లుంటారు ఇంట్లో వాళ్ళు, రైతులు చదువుకోలేదు కాబట్టి వాళ్ళు నమ్మరు, మాకు ఫ్రీయే కావాలంటారు. కానీ వాళ్ళకి ట్యాక్స్ రూపంలో ఎట్లా పడుతుందో తెలియదు వాళ్ళకు. మనం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా వాళ్ళకి ఏం తెలియదంటే చూస్తారు, మనం కొనుక్కోవాలి తినాలంటారు అంతే. వాళ్ళు విద్యార్థి కదా, స్కూల్ కాలేజీకి పోయిన సందర్భంలో మాట్లాడుకుంటారు కదా, ఏమంటారు ఈ ప్రభుత్వం గురించి అని? గత ప్రభుత్వం గురించి గత ప్రభుత్వం గురించి తిట్టుకున్నారన్న, వాస్తవం అది. మీకు కూడా తెలిసి న్యూస్లో చూసా తిట్టుకున్నారు. ఈ ప్రభుత్వం కాబట్టి ఇంకా అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కావాలి కాబట్టి చెప్పలేము అది. దాని గురించి ఇప్పుడు ఏం చెప్పలేము. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి, ఎట్లా ఉండబోతుంది? ఇటు రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుండి, జ్ఞానేశ్వర్ టీఆర్. రంజిత్ రెడ్డి పార్టీ మారుతున్నాను, ఆ పార్టీ మారడానికి నమ్మి వాళ్ళ స్వార్థంతో పార్టీ మారుతున్నారు. వాళ్ళకేమని చెప్పలేము. స్థిరంగా ఒక పార్టీ నుంచి లేదా ఇండిపెండెంట్గా వచ్చిన వాళ్ళు స్థిరంగా ఉండాలి. ఏదైనా సరే పార్టీ మారడం అంటే మంచిది కాదు. వాళ్ళు రేపటి నాడు వేరే పార్టీ కూడా మారవచ్చు. వాళ్ళని చూడలే అన్న, ఇప్పుడు పేరైతే వినలేను. పేరు మొన్న విన్న పేరు అయితే. కొండేశ్వర రెడ్డి అయితే దాదాపు 3-4 years నుంచి తెలుసు. మేబీ ఇక్కడైతే మనం బీజేపీ చూపిస్తుంది. ఎందుకంటే మనకు సెంట్రల్లో బీజేపీ మోదీ రావాలి కాబట్టి. ఎందుకంటే మోదీ వచ్చినప్పటి నుంచి మనకు ఉగ్రవాదులు దాడులు లేవు. మెయిన్ థింగ్ అది, దాడులు లేవు, ఎటువంటి హాని జరగలేదు. అది కాబట్టి మెయిన్ మోడీ రావాలి, డెవలప్మెంట్ బాగుంది. గెలిచే అవకాశాలు ఉన్నాయన్న మోడీకి. అయితే వ్యక్తిగతంగా ఆయన ఎవరికి ఎక్కువ తెలియదు అని చెప్పేసి అంటారా? ఎవరిని? కొండ విశ్వేశ్వర రెడ్డి. అదే నాకైతే దాదాపు 3-4 years నుంచి తెలుసు. నేను చూసాను, కలిసాను, వచ్చారు 2-3 సార్లు వచ్చారు. మరి రంజిత్ రెడ్డి ఎంపీగా ఉండు కదా, ఆయన ఎప్పుడన్నా నచ్చిందా? రంజిత్ రెడ్డి ఊర్లో ఎప్పుడు చూడలేను నేనైతే. చూడలేదు. కొండ విశ్వేశ్వర రెడ్డిని చూశాను. రంజిత్ రెడ్డి ఒకసారి చూశాను అనుకుంటాను, అది అంత గుర్తులేదు. ఫైనల్ అయితే ఎవరు గెలుస్తారు? నేనైతే బీజేపీ అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.